హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. సో ఈరోజు ఒక మంచి ఫైబర్ రిచ్ ఇంకా వెరీ లో క్యాలరీ ఉన్న కర్రీ ఒకటి చేసుకుందాము. సో ఈ కర్రీ చాలా డెలిషియస్గా హెల్తీగా ఉంటుంది. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ కర్రీలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యాబేజ్ ఇంకా పెసరపప్పు. సో మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటంటో ఒకసారి చూసేద్దాం. సో దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్. దాన్ని నేను సన్నగా తరుక్కున్నాను. సో బాగా వాష్ చేసుకొని ఒక ఫుల్ బౌల్ తీసుకోవాలి, పెద్ద బౌల్తోని. ఇంకా 1 కప్పు మూంగ్ దాల్ అనమాట, పెసరపప్పు. బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక 2 అవర్స్. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, ఇంకా 2 చిన్న ఉల్లిపాయలు, ఇంకా రుచికి కావాల్సిన ఉప్పు, పసుపు, కారం, ఇంకా కొంచెం తాలింపులోకి జీలకర్ర. సో కొంచెం ఆయిల్ కూడా కావాలి, ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో నేను యూజ్ చేసే ఆయిల్ ఆలివ్ ఆయిల్ అనమాట, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇది కొంచెం థిక్గా ఉంటుంది, కర్రీకి బాగుంటుంది. అదొక 1 టేబుల్ స్పూన్. సో ఇందులో ఫస్ట్ మనం జీలకర్ర వేసుకుందాము, కొంచెం వేడెక్కనిద్దాము, తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుందాం. జీలకర్ర కొంచెం వేగినంత వరకు వెయిట్ చేసి అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. సో క్యాబేజ్ ఫుల్ ఆఫ్ ఫైబర్, ఇంకా వెరీ లో ఇన్ క్యాలరీ. హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది, ఇంజరీస్ని ఫాస్ట్గా హీల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ కూడా చాలా కంట్రోల్గా ఉంటుంది. సో ఇట్ ఆల్సో ప్రివెంట్స్ క్యాన్సర్ అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లిపాయ ముక్కలు వేసుకుందాము. వేసుకొని బాగా ఫ్రై అనిద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో క్యాబేజ్ని ఎలా ఒకలాగా ఒక వీక్లో 2 to 3 డేస్ అయినా మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ కర్రీకి కావాల్సిన 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్ ఇంకా పెసరపప్పు. సో క్యాబేజ్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు కొంచెం పెసరపప్పు గురించి తెలుసుకుందాము. సో ఇది చాలా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్. ఇందులో చాలా మినరల్స్ ఉంటాయి, లైక్ పొటాషియం, మెగ్నీషియం అండ్ ఐరన్, కాపర్, ఇంకా వైటమిన్ B6, సి లాంటి మంచి వైటమిన్స్ కూడా ఉంటాయి. చాలా లో ఫ్యాట్ ఫుడ్ అనమాట, రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ఇది మంచి మన బాడీకి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, ఇంకా యాంటీ క్యాన్సరస్ లా కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం పచ్చిమిరపకాయ, కరివేపాకు యాడ్ చేద్దాం. చేసే రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని ఈ రెండు వేగిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసేసుకుందాం. నేను ఫుల్ క్యాబేజ్లో హాఫ్ క్యాబేజ్ యూస్ చేస్తున్నాను. సో ఇలా క్యాబేజ్ అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది మగ్గడానికి ఇప్పుడు మనం కొంచెం పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఉప్పు మీ టేస్ట్కి తగినంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక చిన్న టీ స్పూన్తో పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాం వీటిని. సో ఇలా కలిపేసి లిడ్ పెట్టేద్దాం 5 to 10 minutes. మధ్యలో చెక్ చేసుకుంటండి ఎలా ఉందో అని. సో నాకైతే 10 minutesలో క్యాబేజ్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు నేను పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పెసరపప్పు వేసాక ఒకసారి మిక్స్ చేయండి, క్యాబేజ్ ఇంకా పెసరపప్పు కలిసినంత వరకు. సో ఆల్రెడీ మనం పెసరపప్పు నానబెట్టాం కాబట్టి అందులో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. సో ఇంకొక 5 to 10 minutes మనం లిడ్ క్లోజ్ చేసుకుంటే అది చాలా బాగా ఉడికిపోతుంది అనమాట. సో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. మళ్ళీ ఒక 10 minutes పెడితే చాలు. ఒక 10 minutes అయితే మళ్ళీ చెక్ చేయండి ఒకసారి. మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోండి. సో ఇక్కడే తెలిసిపోతుంది, అందులో మాయిశ్చర్ అంతా పోయి పెసరపప్పు కొంచెం ఉడికిపోతుంది, ఆల్మోస్ట్ 3/4 ఉడికిపోతుంది.
ఇప్పుడు మీరు ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ యాడ్ చేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని, ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేద్దాము. ఇంకొంచెం వేగనిద్దాం కర్రీని. సో 10 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ మీకు ఇంకా కొంచెం పప్పు కొంచెం సాఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక 1/4 గ్లాస్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. లిడ్ పెట్టేయండి. నేను ఒక 2 మినిట్స్కి పెట్టాను లిడ్. సో మళ్ళీ 2 మినిట్స్ తర్వాత చూడండి బాగా మగ్గిపోతుంది కూర అంతా. సో ఈ స్టేజ్లో మీరు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకోవడమే. మళ్ళీ ఫ్లేవర్ బాగా వస్తుంది. అంతే, కర్రీ అంతా బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. సో ఈ క్యాబేజ్ ఇంకా పెసరపప్పు కర్రీ మంచి న్యూట్రియంట్స్ ఇంకా ఫైబర్ ఉన్న కర్రీ. సో ఇది పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు హ్యాపీగా తినచ్చు. ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. సో నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. సో మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చాలా హెల్దీ ఇంకా డెలిషియస్ కర్రీ ఇది. So please don't forget to share, like and subscribe. Do support me. Please press the bell icon. Stay fit and healthy. Thank you all.